వంట చేయడం అనేది ఒక ఆర్ట్ అండి. ఒక కళ. ఆ కళ అందరికీ అబ్బదు, రాదు కూడా. అట్లాగే నేనైతే ఈరోజు నా ఫస్టు వంట వీడియో అయితే షేర్ చేస్తున్నాను. వంట అంటే పెద్ద వంటేం కాదు. నాకు పెద్ద వంట కూడా రాదు. నాకు తినడం అయితే చాలా ఇష్టము. బాగా తింటాను. కానీ వంట అయితే రాదు. కానీ నేను ఒక కర్రీ చేస్తే ఆ కర్రీకి మటుకు మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. అందరూ బాగుందంటారు. చాలా సింపుల్‌గా చేసేస్తావు, క్షణాల్లో అయిపోతుంది అంటారు. అదేంటో అదే మీతో షేర్ చేస్తున్నాను. అదేంటంటే వంకాయ ఎగ్ కర్రీ అండి. వంకాయ ఎగ్ కర్రీనా ఏంటి అనుకుంటున్నారా? వంకాయ ఎగ్ కర్రీనే. చాలా సింపుల్. కరెక్ట్గా 10-15 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 గుడ్లని ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకొని పీల్ చేసేసి, తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని, వంకాయలు కట్ చేసేసుకొని, పోపు పెట్టేసుకొని, ఆవాలు జీలకర్ర వేసేసి, ఒక ఎండుమిరపకాయ గిల్లేసేసి, దాంట్లో కొంచెము పోపు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసేసి ఒక 2-3 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత వంకాయలు వేసేసి, వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెము పసుపు, కొంచెం అంటే మన టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చేసి, ఈ 2 ఎగ్స్ కూడా వేసేసి కొంచెం అట్లా కలిపెట్టేసుకొని బాగా మగ్గనిచ్చేసి మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ వేసేయాలి. వాటర్ వేసేసి బాగా కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం దాంట్లో కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మసాలా అంటే అని పెద్ద మసాలా ఏం కాదు, జస్ట్ ధనియాల పొడి 2 స్పూన్ల ధనియాలు, 2 దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, 2 మొగ్గలు వేసేసి బాగా మెత్తగా. ఇందులో స్పెషల్ ఏంటంటే మసాలా అనేది దంచి వేస్తానండి. అదే టేస్ట్ వస్తుంది. మసాలా ఈ ధనియాలు, దాల్చిన చెక్క, మొగ్గ మొత్తం దంచేసేసి బాగా మెత్తగా పొడి చేసేసుకొని దాంట్లో ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి దంచేసుకోవాలి. బాగా మెత్తగా దంచేసుకొని ఈ 5 మినిట్స్లో ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుందని చెప్పాను కదా. ఈ లోపు మనం దంచుకునే లోపు వంకాయలు అయితే మగ్గిపోయి ఉంటాయి. దాంట్లో ఈ పొడి వేసేసి చల్లేసేసి ఒక 2-3 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉంచేస్తే కర్రీ అయితే టేస్ట్లో ఉంటుందండి. ప్రతిసారి చేసినప్పుడల్లా ఈ కర్రీ టేస్ట్ అయితే ఒకేలాగా వస్తుంది. చాలా బాగుంది అంటారు. తిన్నోళ్ళందరూ చాలా బాగుంది అంటారు. నాకైతే పెద్ద వంటలు రావండోయ్. ఇదైతే చాలా బాగా చేస్తాను. కరెక్ట్గా 15 మినిట్స్లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది.